అది జనవరి 7, 1943 సంవత్సరం. న్యూయార్కర్ హోటల్లోని 33వ అంతస్తులో రూమ్ నెంబర్ 3327లో ఒక వ్యక్తి చనిపోయాడు. ప్రభుత్వమే తన అంత్యక్రియలు చేపట్టింది. 2000కు పైగా జనాభా అక్కడికి చేరుకున్నారు. వారిలో ఎందరో నోబెల్ గ్రహీతలు కూడా ఉన్నారు. గుర్తుపొందిన చాలా మంది టెలిగ్రామ్ ద్వారా సంతాపం తెలుపుతున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? శాంతి మరియు విజ్ఞాన రంగంలో అన్ని దేశాలను ఏకం చేసి స్ఫూర్తిగా నిలిచిన అసాధారణమైన శక్తి. ఆయన పేరు నికోలా టెస్లా. నికోలా టెస్లా 1856వ సంవత్సరం జూలై 10వ తేదీన క్రొయేషియాలోని స్మిల్జాన్ ప్రాంతంలో జన్మించారు. తన తండ్రి చర్చిలో ప్రీస్ట్, తన తల్లి చదువుకోపోయినా ఒక మేధావి. ఇంటిలోని వస్తువులను ఉపయోగించి కొత్త ఆవిష్కరణలు చేస్తూ ఉంటారు. తన బిడ్డకు మేధాశక్తిని పెంచాలనే ఉద్దేశంతో కొన్ని కవితలను, పద్యాలను నేర్పించి గుర్తుపెట్టుకునేలా చేస్తూ ఉంటారు. వారి ఆచారాల ప్రకారం టెస్లా చర్చిలోనైనా మిలిటరీలోనైనా పనిచేయాలి. కానీ టెస్లాకి చదువుపై ఇష్టం ఉండడంతో తన తల్లిదండ్రులను చదువుకోవడానికి ఒప్పించుకుంటాడు. 1873వ సంవత్సరానికి తన గ్రాడ్యుయేషన్ ముగించుకొని అదే సంవత్సరం గ్రాజ్లోని టెక్నికల్ యూనివర్సిటీలో చేరారు. తరువాత యూనివర్సిటీ ఆఫ్ ప్రాగ్లో చదివారు. మొదట మ్యాథ్స్ మరియు ఫిజిక్స్లో ప్రత్యేకతను సంపాదించాలనుకున్నారు. కానీ నెమ్మదిగా విద్యుత్తుకు ఆకర్షితులయ్యారు. 1881వ సంవత్సరంలో బుడాపెస్ట్లోని టెలిఫోన్ కంపెనీలో ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్గా తన వృత్తి మొదలైంది. అక్కడ ఒకసారి తన స్నేహితునితో సిటీ పార్కులో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు తిరిగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి అంతుచిక్కని సమాధానం ఒకటి టెస్లాకు తట్టింది. చిన్న కర్రపుల సహాయంతో ఇసుకలో డయాగ్రామ్ గీసి ఇండక్షన్ మోటార్ యొక్క సూత్రాన్ని తన స్నేహితునికి వివరిస్తారు. తను అమెరికా వెళ్లక ముందు ప్యారిస్లోని కాంటినెంటల్ ఎడిసన్ కంపెనీలో చేరతారు. అక్కడ డైనమోలను డిజైన్ చేయడం తన పని. అలా 1883వ సంవత్సరంలో తన సొంతంగా ఒక ఇండక్షన్ మోటార్ నమూనాను తయారు చేస్తారు. అది విజయవంతంగా పనిచేస్తుంది. అయినా ఆ నమూనాను ప్రచారం చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో న్యూయార్క్లోని థామస్ ఆల్వా ఎడిసన్తో పనిచేయడానికి తనకు వచ్చిన ఆఫర్ని ఒప్పుకుంటాడు. కానీ తన చిన్ననాటి కల మాత్రం నయాగరా ఫాల్స్ పవర్ని బయటకు తీయడం. దాని గురించి ఎప్పుడూ అనుకునేవాడు. 1884లో 28 ఏళ్ల టెస్లా తనతో చార్లెస్ బ్యాచిలర్ రాసిన పరిచయ లేఖను తీసుకుని యునైటెడ్ స్టేట్స్కి వస్తాడు. అందులో నాకు 2 గొప్ప వ్యక్తులు తెలుసు, ఒకటి నువ్వు, ఇంకొకటి ఈ కుర్రాడు అని రాసి ఉంటుంది. తరువాత టెస్లా తన 59 సంవత్సరాల జీవితాన్ని న్యూయార్క్లోనే గడిపాడు. న్యూజెర్సీలోని ఎడిసన్ ల్యాబ్లో పనిచేస్తున్నప్పుడు టెస్లా ఎడిసన్ యొక్క డైనమోలను మెరుగుపరిచే పని ప్రారంభించాడు. కొంతకాలం తర్వాత టెస్లా ఏసీ కరెంట్ను గురించిన వివరణను ఎడిసన్ దగ్గరికి తీసుకువెళ్తాడు. కానీ ఏసీ కరెంట్ పై ఇద్దరికి విభిన్న అభిప్రాయాలు ఉండడంతో ఏసీ కరెంట్ వాడుకను అమలులోకి తీసుకురావడానికి ఎడిసన్ అంగీకరించలేదు. టెస్లా ఎడిసన్ డీసీ కరెంట్ యొక్క అసమర్థతను గమనించారు. ఎలక్ట్రికల్ ఎనర్జీని పంపిణీ చేసే లైన్ల ద్వారా మొదట ఒకవైపు, తర్వాత ఇంకో వైపు అలా బహుళ తరంగాల రూపంలో పంపిణీ అయ్యేలా జనరేటర్ను ఎందుకు నిర్మించకూడదని అనుకున్నారు. ఎడిసన్ యొక్క డీసీ కరెంట్తో నడిచే దీపాలు తీవ్రమైన ప్రతికూలతను కలిగి ఉండేవి. 2 మైళ్ళ కంటే ఎక్కువ ప్రయాణించలేవు. అలా ప్రయాణించాలంటే ఎక్కువ వోల్టేజ్ను అందుకోగలగాలి. ఆ సామర్థ్యం లేనందువల్ల ప్రతి 2 మైళ్ళకి ఒక డీసీ పవర్ స్టేషన్ని నిర్మించాలి. డైరెక్ట్ కరెంట్ నిరంతరం ఒకే వైపుగా ప్రవహిస్తుంది. అదే ఆల్టర్నేటింగ్ కరెంట్ సెకన్కి 50 నుండి 60 సార్లు మారుతూ ప్రయాణిస్తూ ఉంటుంది. ఎక్కువ వోల్టేజ్ను అందుకోగలుగుతుంది. దూరం ప్రయాణించేటప్పుడు ఎలక్ట్రిక్ పవర్ నష్టాన్ని కూడా తగ్గిస్తుంది. అన్ని లాభాలు ఉండడంతో భవిష్యత్ అంతా ఆల్టర్నేటింగ్ కరెంట్ సొంతమని టెస్లా నమ్మేవారు. దాంతో జనరేటర్స్, మోటార్స్ మరియు ట్రాన్స్ఫార్మర్స్ యొక్క పాలిఫేజ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ వ్యవస్థను టెస్లా అభివృద్ధి చేశారు. దానిపై 40 హక్కులను చేపట్టారు. ఆ హక్కులను జార్జ్ వెస్టింగ్ హౌస్ కొని అమెరికా అంతా టెస్లా వ్యవస్థను సరఫరా చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఎడిసన్ తన డీసీ సామ్రాజ్యాన్ని పోగొట్టుకోకూడదనుకున్నాడు. అలా డీసీ మరియు ఏసీ కరెంట్ల మధ్య ఒక యుద్ధమే ఏర్పడింది. ఏసీ ఉన్నతమైన టెక్నాలజీ కావడంతో ఆ యుద్ధంలో టెస్లా వెస్టింగ్ హౌస్లే నెగ్గారు. ఆ గెలుపు అమెరికాకు మాత్రమే కాదు, ప్రపంచానికి కూడా గెలుపు. టెస్లా ఏసీ మోటార్స్ మరియు ట్రాన్స్ఫార్మర్ల కొత్త వ్యవస్థను పరిచయం చేస్తూ వచ్చాడు. ఆ కొత్త ఆవిష్కరణలకు ఎక్కువగా ఆకర్షించబడిన ఒక పారిశ్రామికవేత్త మరియు ఆవిష్కర్త జార్జ్ వెస్టింగ్ హౌస్. ఒకరోజు వెస్టింగ్ హౌస్ టెస్లా యొక్క ల్యాబొరేటరీని సందర్శిస్తాడు. అక్కడ తను చూసిన పరికరాలు తననెంతో ఆశ్చర్యపరుస్తాయి. ఒక పాలిఫేజ్ సిస్టమ్ మోడల్, ఒకవైపున ఏసీ డైనమోని, స్టెప్ అప్ మరియు స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ని, ఇంకో వైపున ఏసీ మోటార్ని కలిగి ఉండడం తనకు కొత్తగా అనిపించింది. అలా అమెరికాలో టెస్లా మరియు వెస్టింగ్ హౌస్ల పార్ట్నర్షిప్ మొదలైంది. అలా మొదలై ప్రపంచవ్యాప్తంగా విస్తరించబడింది. 1893వ సంవత్సరం చికాగోలో జరిగిన ప్రపంచ కొలంబియన్ ఎక్స్పోజిషన్లో టెస్లా ఆల్టర్నేటింగ్ కరెంట్ యొక్క వింతలు ప్రదర్శించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తాడు.
ఈ సాఫల్యం ప్రపంచాన్నే మార్చేస్తుంది. 1895లో నయాగరా ఫాల్స్ దగ్గర హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ రూపొందించడానికి అక్కడ ఉండే ఒక కంపెనీ ముందుకు వస్తుంది. ఆ ప్లాంట్ విజయవంతం కావడంతో అన్ని వార్తల్లో ఆ విజయం గురించి మారుమ్రోగిపోయింది. దాంతో టెస్లాను ప్రపంచమంతా ఒక హీరోలా భావించింది. టెస్లా చాలా రంగాల్లో మార్గదర్శకుడు. తను 1891లో టెస్లా కాయిల్ను ఆవిష్కరించాడు. ఆ ఆవిష్కరణ ఇప్పుడు రేడియోల్లోనూ టీవీల్లోనూ ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆ సంవత్సరం టెస్లాకు యుఎస్ పౌరసత్వం లభించిన సంవత్సరం. టెస్లా మొత్తం 700 ఆవిష్కరణలకు హక్కులను సంపాదించాడు. తన ఏసీ ఇండక్షన్ మోటార్ 10 గొప్ప ఆవిష్కరణలో ఒకటిగా పరిగణించబడింది. వెస్టింగ్హౌస్ కంపెనీ ఆర్థికంగా దెబ్బతినడంతో టెస్లా వెస్టింగ్హౌస్ కంపెనీతో ఉన్న కాంట్రాక్ట్ని చించి తన వాటాను రద్దు చేసుకుంటాడు. తరువాత వెస్టింగ్హౌస్ టెస్లా యొక్క హక్కులను కొంటాడు. వచ్చిన డబ్బుతో టెస్లా తన సొంత ల్యాబ్ను స్టార్ట్ చేస్తాడు. టెస్లా ఎప్పుడూ ఆధిక్యత కోసం ప్రయత్నించలేదు. 1896లో ద ఎలక్ట్రికల్ రివ్యూ అనే వార్తా మాధ్యమం టెస్లా తయారు చేసిన మనిషి యొక్క ఎక్స్రేను ప్రచురించింది. అదే సంవత్సరంలో రేడియో తరంగాలను అందుకునేలా ఒక పరికరాన్ని తయారు చేస్తాడు టెస్లా. దాన్ని పరీక్షించడానికి రేడియో తరంగాలను తన ల్యాబొరేటరీ నుండి మన్హాట్టన్ వరకు విజయవంతంగా ప్రయాణించేలా చేస్తాడు. ఆ పరికరం రేడియో ఆవిష్కరణ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. 1899లో కొలరాడోలోని కొలరాడో స్ప్రింగ్స్ ప్రాంతంలో ఎక్కువ వోల్టేజ్ మరియు ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న ఎలక్ట్రిసిటీ మరియు ఇతర పరిణామాల ప్రయోగాల కోసం టెస్లా ఒక స్టేషన్ని నిర్మించుకుంటారు. ఎప్పుడైతే టెస్లా కాయిల్ యొక్క ట్రాన్స్మిటర్ శక్తిని పొందుతుందో అప్పుడు ఎలక్ట్రిక్ స్పార్క్స్ ని తయారు చేస్తుంది. ఆ స్పార్క్స్ ని 10 మైళ్ళ దూరం నుంచి కూడా చూడవచ్చు. ఈ ల్యాబొరేటరీ నుండి టెస్లా వైర్లెస్ తరంగాలను కొన్ని మైళ్ళ దూరం వరకు ఉత్పత్తి చేశాడు. అంతేకాకుండా 25 మైళ్ళ దూరంలో 200 దీపాలను వైర్ల సహాయం లేకుండా వెలిగిస్తాడు. పాత వాల్డ్రోఫ్ ఆస్ట్రియా టెస్లాకు 10 సంవత్సరాల నివాసంగా ఉంది. తను ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు 10 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. తను ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఎందరో ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులను పిలిచి విందు ఏర్పాటు చేసేవాడు. వారందరూ తన ఎక్స్పెరిమెంట్స్కు సాక్షులుగా ఉండేవారు. 1901 నుండి 1905 వరకు సోరేహంలో ఒక ప్రాముఖ్యమైన ఎక్స్పెరిమెంట్ కోసం ఉంటాడు. ఆ ఎక్స్పెరిమెంట్ కోసం పీర్పాండ్ మోర్గన్ ఆర్థికంగా సహాయం చేయడంతో ఒక ల్యాబొరేటరీని నిర్మించుకుంటాడు. ఆ ఎక్స్పెరిమెంట్ యొక్క టవర్ నిర్మాణం 187 అడుగుల ఎత్తు. దాని తలభాగమే 68 అడుగులు. సిగ్నల్ని పవర్ని ప్రసారం చేసే మొదటి వ్యవస్థగా ఉండాలని ప్లాన్ చేస్తారు. కానీ మోర్గాన్కి టెస్లాకి మధ్య గొడవల వల్ల మోర్గాన్ ఫండ్స్ ఇవ్వడం ఆపేస్తాడు. దాని కారణంగా ప్లాన్ అమలులోకి రాకుండానే ఆగిపోతుంది. అలా జరగడానికి కారణం అందరూ పవర్ తీసుకోగలుగుతున్నప్పుడు మీటర్ అవసరం ఏముంటుందని, వ్యాపారం ఎలా జరుగుతుందని మోర్గన్ భావించారు. అయినప్పటికీ తన ఆవిష్కరణలు లెక్కలేనంత మందికి స్ఫూర్తిగా నిలిచాయి. నికోలా టెస్లా అంటే అందరి దృష్టికి ఒక మహామేధావి. మానవ చరిత్రను మలుపు తిప్పిన ఒక అసాధారణమైన మేధావి. తన ఆవిష్కరణలు అమలులో ఉన్నప్పుడు అన్ని వార్తా మాధ్యమాల్లో తన గురించే ఉండేది. 1915లో న్యూయార్క్ టైమ్స్ ఆర్టికల్ టెస్లా మరియు ఎడిసన్ నోబెల్ ప్రైజ్ కలిసి తీసుకోబోతున్నారని ప్రకటించింది. కానీ టెస్లా నిరాకరించడంతో నోబెల్ ప్రైజ్ దక్కలేదు. అయినప్పటికీ టెస్లా ఎన్నో అవార్డులు అందుకున్నాడు. ఎన్నో ముఖ్యమైన హోదాలను చేపట్టాడు. తన 75వ బర్త్డే నాడు టైమ్ మ్యాగజైన్ తనకు కవర్ పేజీ మీద స్థానం ఇచ్చింది. సైన్స్లో పేరు పొందిన 70 మంది గొప్ప వ్యక్తుల ద్వారా శుభాకాంక్షలు అందుకున్నాడు. అందులో ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా ఉన్నాడు. అలాంటి జీవితాన్ని చూసిన టెస్లా తన చివరి 10 సంవత్సరాలు న్యూయార్కర్ హోటల్లోనే గడిపారు. అలా 1943వ సంవత్సరం జనవరి 7న కన్నుమూశారు. టెస్లాకు సమతూగే ఆలోచనలు, ఆవిష్కరణలు చూడాలంటే ప్రపంచానికి చాలా కాలం పడుతుంది.